నిజంగా అసలు దేవుడి కుమారులమేనా అనిపించిందండి. అంటే పరిశుద్ధాత్మ చేసే పని అదండి. అంటే దైవత్వం కలిగినటువంటి వ్యక్తుల్లో పరిశుద్ధాత్మ ఒకరైతే మరి మిగిలిన వ్యక్తులు చేసే పని ఏంటండి? తండ్రి ఏం చేస్తాడండి? తండ్రి సంకల్పిస్తాడండి. ఎవడు సంకల్పించాడండి? మనందరినీ క్రీస్తు వారి కుమారులుగా స్వీకరించాలని, క్రీస్తు లాంటి వ్యక్తిత్వం కలిగిన వారుగా, క్రీస్తు స్వరూపం కలిగిన వారుగా మనం ఉండాలని దేవుడి యొక్క సంకల్పం అండి. అయితే మనం వయసు వచ్చిన తర్వాత, బుద్ధి జ్ఞాన వివేకాలు వచ్చిన తర్వాత మనం ఏం చేసేవాడిని? మేలేంది చేయనేది కూడా చేయకుండా పాపం చేసేవాడిని. మనం ఆజ్ఞ అతిక్రమించి దేవుడి మీద ఏం చేసేవాడిని? తిరుగుబాటు చేసేవాడిని, పాపం చేసేవాడిని. పాపం చేసిన వాడు దేవునితో ఉండే సంబంధాన్ని తెగదేసుకున్నాడు. సంకల్పం నుంచి ఏమైపోయాడు? మనిషి తొలిగిపోయాడు. అప్పుడు ఆ సంకల్పాన్ని పునరుద్ధరించడానికి దేవుడు ఎవరిని పంపించాడు ఈ లోకానికి? యేసు ప్రభువుని పంపించాడండి. అప్పుడు యేసు ప్రభు పాత్ర ఏంటండి? ఈ దేవుడు పాత్ర, తండ్రి, కుమారుడు పాత్ర. ఆయన సంకల్పంలో ఆయన పాత్ర ఏంటండి? మనిషి విమోచనలో అంటే రక్తం చిందించడం అండి. రక్తం చిందించుట ఇది ఆయన ప్రణాళిక, దేవుని సంకల్పం కూడా. దేవుని సంకల్పానికి కేంద్రం ఏంటంటే క్రీస్తు యొక్క బలి అండి. యేసు ప్రభు యొక్క బలియాగం ద్వారా మనుషుల్ని ఆయనకి ఏం చేయాలనుకుంటున్నాడంటే కుమారుగా స్వీకరించాలనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు పరిశుద్ధాత్మ పాత్ర ఏంటండి? పరిశుద్ధాత్మ పాత్ర పరిశుద్ధపరచుట. నాకు ఈ 3 వాక్యాధారంతో కావాలి. కిషోర్ బాబు గారు, మీరు కూడా కష్టపడుతున్నారు, ఈ వాక్యాధారంతో చెప్పండి. నాకు ముగించుకుందాం, వెళ్ళిపోదాం. మీరు నిద్రపోయే కాడి క్లాస్ ఎందుకు? ఈ 3 వాక్యాధారంతో కావాలి నాకు. ఎక్కడుంది ఆ వాక్యం? తండ్రి సంకల్పిస్తాడని, క్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తాడని, పరిశుద్ధాత్మ పరిశుద్ధపరుస్తాడని ఎక్కడుందండి? చెప్తారా? ప్రేమ్చంద్. మొదటి పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడైనా మీరు అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. మొదటి పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. ఈ వచనాలు తెలియాలండి మనకి మన విమోచనలు ఎవరెవరు ఏం చేస్తున్నారో వాక్యాధారంతో మనం చెప్పగలగాలండి. ఈ వచనాలు మనకు తెలియాలి. దేవుడు భవిష్యత్ జ్ఞానం బట్టి అన్నాడండి. దేవుని గురించి, తండ్రి గురించి ఇప్పుడు మాట ఏంటండి? భవిష్యత్ జ్ఞానం అన్నాడండి. భవిష్యత్ జ్ఞానం అంటే భవిష్యత్తు నిర్ణయించిన వాడు, భవిష్యత్తును ఉద్దేశించిన వాడు, భవిష్యత్తును రూపొందించిన వాడు ఎవరండి? దేవుడండి. అది భవిష్యత్ జ్ఞానం అనే మాట సంకల్పానికి సంబంధించిందండి. అంటే దేవుడు సంకల్పించేవాడిగా కనబడతాడండి. ఆత్మ వలని పరిశుద్ధత పొందినవారే. ఆత్మ వలని పరిశుద్ధత పొందినవారే అంటే పరిశుద్ధాత్మను ఏం చేస్తాడండి? పరుస్తున్నాడండి. పరిశుద్ధాత్మ పాత్ర ఏంటండి? పరిశుద్ధపరుస్తున్నాడండి. 3 యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబోటకును అన్నాడండి. యేసు ప్రభు చేసిన పాత్ర ఏంటండి? రక్తాన్ని మన కొరకు ప్రోక్షణ పాత్రగా చిందిస్తున్నాడండి, ప్రోక్షిస్తున్నాడు. రక్తం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడండి. అంటే ఈ పాపి రక్షించబడటానికి సంబంధించి తండ్రి పనిచేస్తాడు, కుమారుడు క్రీస్తు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడండి. ఇది మనకు అర్థమైందండి ఈ ప్రోగ్రాం. సహోదరులారా, ఈ ప్రోగ్రాం మనకు అర్థమైందా? నా రక్షణ విషయంలో దేవుడి పాత్ర ఏంటో, యేసు పాత్ర ఏంటో, పరిశుద్ధాత్మ పాత్ర ఏంటో మనకు అవగాహన అవుతుందా? దేవుడు మన పట్ల సంకల్పించాడండి, మనల్ని కుమారులుగా స్వీకరించాలని సంకల్పించాడండి. పరిశుద్ధుడు నిర్దోషులుగా బ్రతికే కుమారులుగా ఉన్న దేవుడు సంకల్పించాడండి.
అందుకే తన సత్యవాక్యం ద్వారా మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడండి కంటున్నాడండి. ఆ కన్ని పరిశుద్ధపరచబడే విషయంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఉందండి. ఈ పరిశుద్ధపరచాలంటే ఏదో ఆశ్రయం అయిందండి, ఏదో ఆధారం అయిందండి. ఏది అవసరమైంది అంటే పరిశుద్ధపరచడానికి రక్తం అవసరమైందండి. ఆ రక్తం నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుడిని సేవించడానికి మనస్సాక్షిని ఏం చేస్తున్నట్టు మరి ఎక్కువగా శుద్ధి చేస్తున్నాడు. జంతువుల రక్తం అయితే శుద్ధి చేయలేదు మనస్సాక్షిని. వాళ్ళు పాపం చేస్తున్నారు, మళ్ళీ దోషరూపుడు గురవుతున్నారు. పాపం చేస్తున్నారు, మనస్సాక్షికి దోషరూపుడు గురవుతున్నారు. దోషరూపుడు లేని స్థితిలో ఉన్నటువంటి స్థితి ఏంటంటే ఇగో క్రీస్తు యొక్క బలండి, క్రీస్తు యొక్క రక్తం అండి. రైట్. అంటే ఆత్మ వల్ల పరిశుద్ధులు పొందిన వారై సత్యం నమ్ముట వలన అన్నాడండి. సత్యము అంటే ఇది మనం రక్షించబడటానికి దేవుడు మన దగ్గరికి సత్యవాక్యం తీసుకొని వస్తే ఆ సత్యవాక్యం మన హృదయాలు తాకినప్పుడు ఆ వాక్యానికి మనం విధేయత చూపించాం. ఎప్పుడంటే అది బాప్తిస్మం రాయండి. అందుకే అన్నయ్య సౌలుతో అంటాడు కదా, సౌలా సహోదరుడా తడువు చేయటం ఎందుకు, నమ్మి పాపక్షమం నిమిత్తం ప్రభు నామంలో మోకాలు ప్రార్థించి బాప్తిస్మం పొందమంటాడు కదా. అంటే ఆయన దగ్గరికి ప్రభు యొక్క ప్రత్యక్షంలో సత్యం వెల్లడిపరచబడింది. ప్రభుని చూసినంత మాత్రాన ఆయనకి ఏమి కలగలేదండి, పాపక్షమాపణ కలగలేదండి, రక్షణ రాలేదండి. మరి రక్షించబడాలంటే పరిశుద్ధపరచాలి. ఆ పరిశుద్ధపరచబడే ప్రక్రియ ఎక్కడైంది అంటే బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆయన పాపాలని ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసాన్ని పూర్తిగా అది నిర్వీర్యం అయిపోయి క్రీస్తునంత నూతన సృష్టి గావించబడి ఏమయ్యాడండి. అప్పుడు దేవుడు కుమారుడు అయ్యాడండి, నూతన జీవితం ప్రారంభించాడు క్రీస్తులో. 13వ వచనం ఒకటే పౌలు తెస్సలోనికేలో ఉన్నటువంటి సంఘాన్ని బట్టి వాళ్ళు రక్షించబడినటువంటి విధానాన్ని బట్టి దేవుడికి ఏం తెలియపరుస్తున్నాడు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాడండి. ఒకసారి పత్రిక వెళ్ళిపోదాం మనం. సత్యం నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక, అంటే ఇలా రక్షించబడాలనేది దేవుని యొక్క అనాదికాల సంకల్పం కాబట్టి ఆది నుంచి దేవుడు ఏం చేశాడండి, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడండి సువార్త ద్వారా మనసును రక్షించాలన్నది. మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియపరచబద్దులు మేము ఉన్నాము అని చెప్పి 14వ వచనంకి వెళ్ళిపోదాం. 14-15 వచనాలు. అబ్బా సోదరుడు అర్థమైందా ఈ పాయింట్? 13వ వచనం అనవసరంగా ఇవన్నీ చెప్పుకుంటున్నామా? 13వ వచనంలో పౌలు తెస్సలోనికేయుల రక్షణ బట్టి దేవుడికి ఏం తెలియపరుస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాడు. కారణం ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు నశించిన స్థితిలో ఉన్నారు. దేవుడు వాళ్ళని రక్షించే విషయంలో సువార్త ద్వారా నేను వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలని దేవుని యొక్క సంకల్పం అయినప్పుడు ఆ సంకల్పాన్ని వాళ్ళ దగ్గర తీసుకుని వచ్చాడు సత్యాన్ని. వాళ్ళు ఏం చేశారు, దాన్ని విన్నారు, నమ్మారు. నమ్మినప్పుడు దాన్ని ఆ విధేయత కనబరిచారు. ఎక్కడ విధేయత కనబరిచాడు? బాప్తిస్మం పొందినప్పుడు. ఆ బాప్తిస్మం ఏం జరిగింది, పరిశుద్ధాత్మ వాళ్ళు పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధపరచబడినటువంటి స్థితిని బట్టి ఆ రక్షించిన దేవుడికి ఏం తెలియపరుస్తున్నాడు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాడు. వాస్తవానికి వాళ్ళే కాదు, ఇప్పుడు మనం కూడా ప్రమాదకరమైన స్థితిలో ఉంటే దేవుడు మన దగ్గర సత్యమైనటువంటి వాక్యం తీసుకొస్తే ఆ సత్యం నమ్మితే మనం ఏం చేయబడతాం, రక్షించబడతాం. సత్యాన్ని నమ్మకుండా దుర్నీతి అని అభిలాష ఉంటే దేవుడు ఏం చేస్తాడు, సరే ఆ దుర్నీతిని నమ్మని మోసం చేసే శక్తిని దేవుడు మనకు పంపిస్తాడండి నాశనం అయిపోవటానికి. ఇప్పుడు ప్రోగ్రాం ఇదే ప్రోగ్రాం అండి. అప్పుడైనా ఎప్పుడైనా సత్యం మన దగ్గరకు వస్తే సత్యాన్ని నమ్మితే రక్షించబడతాం. సత్యాన్ని అవలంబిస్తే, సత్యాన్ని కోరుకుంటే, సత్యాన్ని ఇష్టపడితే, వెంటాడితే మనకు రక్షణ వచ్చింది. అప్పుడు రక్షించబడిన వ్యక్తి ఆత్మచేత శుద్ధి చేయబడి దేవుడికి దత్త చేయబడుతున్నాడు. అది పరిశుద్ధాత్మ చేసే పని కాబట్టి కొద్దిగా బౌటాపు వెళ్ళాం. రోమపత్రిక 14-15 వచనాల్లో చెప్పిన మాట ఏంటంటే, మీరులాగా రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులు చేపట్టుడు అన్నాడండి. ఇక్కడ ఇంకొక హెచ్చరిక ఇస్తున్నాడు. ఇదే రక్షించబడినటువంటి విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచాడు. 14-15 వచనాల్లో వాళ్ళని ప్రోత్సహిస్తూ ఒక హెచ్చరిక ఇచ్చాడండి. ఏంటది అంటే, మీరులాగా రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు అన్నాడండి. దేవుడు మనల్ని ఎలా పిలిచాడంటే అండి, దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడు?
సువార్త వల్ల పిలిచాడు. దేవుడు పిలిచెను. ఎలాగంటే మా సువార్త అన్నాడండి. అంటే మా సువార్త అనే మాట అపోస్తుల బోధ ద్వారా పిలుస్తున్నాడండి. అపోస్తుల బోధ ద్వారా పిలుస్తున్నాడు. నేను అంటే లోకంలో ఒక భ్రమ ఉందండి. ఏంటంటే ఆ భ్రమ, సమూయేలు అని దేవుడు ముమ్మారు పిలిచాడు కదా సమూయేల్ని, అలాగే ఇప్పుడు కూడా దేవుడు పిలుస్తాడు అనుకుంటారండి. ఇప్పుడు కూడా నమ్మే వాళ్ళు ఉన్నారండి. పిలుస్తాడండి అలాగా. మీ పిలుపు ఉందా అని అంటారండి. నేను సువార్త పరిచయం చేస్తున్నాను బ్రదర్ అంటే, మీకు పిలుపు ఉందా అసలు సువార్త ప్రకటిస్తున్నారు అంటారండి. సువార్త మన దగ్గర రావటమే పిలుపుటం అండి. అంటే వాళ్ళకి వాక్య జ్ఞానం లేదని అర్థం అండి. అది మీకు పిలుపు ఉందనే మాట ఎవరైనా అన్నారండి? ఎక్కడైనా విన్నారా? ఈ పిలిచే పిలుపు ఏంటండి? దేవుడు సువార్త ద్వారా పిలుస్తున్నాడండి. పిలువబడిన వారు ఏం చేయాలని పిలుస్తున్నాడు దేవుడు. పిలువబడిన వారు ఏం చేయబడాలండి? పిలిచిన వారి యొక్క గుణాతిశయాలు ఏం చేయాలండి? ప్రచురించాలండి. ఇది వాక్య జ్ఞానం లేని వాళ్ళు వేసే ప్రశ్న అండి. అంటే వాక్యం తెలియని వాళ్ళు మీ పిలుపు ఉందా అంటే వాళ్ళు ఏ కోణంలో అడుగుతారు? దేవుడు దర్శనంలో కనబడతాడు. సమూయేలుని ఎలా పిలిచాడో ముమ్మారు అట్లాగా మనల్ని కూడా ఇప్పుడు పిలుస్తాడని కొంతమంది నమ్ముతారండి. అంటే ప్రజల్ని కొంతమంది నాలాంటి సేవకులు మోసం చేసేవాళ్ళు కూడా లేకపోలేదండి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, మెల్లని స్వరం పడుద్ది, దేవుడి పిలుపు నువ్వు కనిపెట్టు అంటారండి. పొద్దున్న లేచి ప్రార్థన చేస్తారండి. 4ంటికి 5ంటికి 3ంటికి లేచి ప్రార్థన చేస్తారండి. పిలుస్తాడేమో దేవుడు, పిలుస్తాడేమో అని మనుషులు ఒక ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళారండి. నన్ను ఒకరితో సహాయం చేసినప్పుడు కొంతకాలం నన్ను ఆ ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళారండి. నాకు ఈ విషయం తెలియదండి, సత్యం అనేది. పొద్దున్నే క్వైట్ టైం అంటే మౌన ధ్యాన సమయం అన్నారండి దానికి పేరు. పొద్దున్నే 4 గంటలకల్లా లేచి ఏకాంతంగా నువ్వు బైబిల్ ఒక వచనం చదివి ఆ వచనం అలా ధ్యానిస్తూ ఉంటూ మెల్లని స్వరం వినపడిద్ది అన్నారండి. వినపడిద్ది అన్న అలాగా. అంటే మనుషుల్ని ఒక ట్రాన్స్ఫర్ తీసుకెళ్తాం, అది సైకలాజికల్గా మనుషుల్ని భ్రమపరచడమేనండి. వాస్తవానికి దేవుడు ఇప్పుడు వాక్యం ద్వారా చెప్తాడు తప్ప ఏదైనా సంగతి వాక్యం ఉన్నప్పుడు మళ్ళీ మాట్లాడటం ఎందుకండి? దేవుడు వాక్యానికి వేరుగా ఏం చెప్తాడండి దేవుడు? ఇప్పుడు వాక్యానికి వేరుగా ఏం చెప్పడండి దేవుడు? వాక్యం ద్వారా దేవుడు ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. ఆయన మీకు ఏ సువార్త ప్రకటించబడిందో అదే సువార్త నాకు ప్రకటించబడింది. ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే విని దానికి విధేయ చూపించే మనుషులు ఉండేది తప్ప సువార్తలు ఏమి తేడా ఉండదండి. ఇప్పుడు స్థానిక సంఘంలో 30 మంది సభ్యులు అనుకుంటే అందరూ ఒకే విశ్వాసం కలిగిన వారిగా లేరే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి బైబిల్ క్లాస్లో మీకు ఆసక్తితో కూర్చున్నారు, కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. కారణం ఏంటండి? దీనికన్నా ఇంకేదో ముఖ్యమైపోయిందండి కొంతమందికి. ఇప్పుడు మీకు లేవా పనులు? ఫోన్లో వస్తున్నాయి, నేను నరసపేట వెళ్ళాలి చెప్పడం మర్చిపోయానండి. వాళ్ళు చెప్పాలి ధర్మంగా, నేను మర్చిపోయానండి క్లాసు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఈ కోణంలో ఉన్నా తప్ప నేను ఆ సంగతే మర్చిపోయాను. మెసేజ్ కూడా పెట్టలేదండి. వాళ్ళే ఫోన్ చేస్తుంటారు పాపం, బ్రదర్ వస్తారని. అంటే కొంచెం ఇది ఒక డిస్టర్బెన్స్ అండి మనకి. అంటే అందరం ఒకే విశ్వాస స్థాయి కలిగిన వారుగా లేవండి. కారణం వాక్యం మనకు ప్రకటించబడిన వాక్యం లోపం. మనకి ఒక్కొక్కరు ఒక్కోలాగా ప్రకటించబడింది వాక్యం, పోని అందరికీ ఒకేలాగా ప్రకటించబడిందండి. కానీ మనం స్వీకరించిన మనస్సు ఒకటి, దాన్ని ప్రాక్టీస్ చేసే స్థాయి ఇంకోటండి. స్వీకరించడం అనేది ఒకటైతే దాన్ని అభ్యాసం చేసే మనస్తత్వం కూడా ఉండాలి లేదా? అభ్యాసం చేసేవాళ్ళు స్థాయిని బట్టి అభ్యాసం చేస్తామండి. ఇప్పుడు నాకున్న స్థాయి మీకు ఉండాలనేది, మీకున్న స్థాయి నాకు ఉండాలని లేదండి. వయసుని బట్టి కూడా, మనం చేసే కృషిని బట్టి కూడా, వ్యక్తిగత నేను బతకాలనే కాంక్షను బట్టి కూడా కొంతమంది ఏం చేస్తారండి, మెరుగుపడతారండి. మీరేమనుకుంటే ఆ మాట చెప్తానండి. ఏంటంటే అది కూడా సందర్భం వచ్చిన కానీ చెప్తానండి. అసలు బైబిల్ జ్ఞానం లేని వాళ్ళు క్రీస్తు సంఘంలోకి వచ్చినప్పుడు బైబిల్ స్పష్టంగా చెప్తున్నాడు ఎక్కడ ఉందో ఏదుందో. నేను పుట్టుకలో క్రైస్తవునని చెప్పుకునేవాడు మాత్రం ఆది కాలంలో ఏముందో చెప్పలేకపోతుంది. కారణం ఏంటండి? నా ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
బైబిల్ జ్ఞానమే ఉండదు కొంతమందికి. క్రీస్తు యొక్క సంఘం సత్యమని తెలుసుకొని కొంతమంది వస్తారండి. చిన్నప్పటి నుంచి మేము క్రైస్తవులము అని ప్రార్థనకి వెళ్ళే వాళ్ళము, దేవుడు మా దేవుడు అని చెప్పుకుంటాం వాళ్ళు క్రీస్తు సంఘంలోకి వస్తారు. ఇప్పుడు అసలు బైబిల్ జ్ఞానం లేని వాళ్ళు స్పష్టంగా ఏది ఎక్కడ ఉందో వివరంగా చెప్తున్నారండి. మరి చిన్నప్పటి నుంచి బైబిల్ మీద అవగాహన ఉంది, నాకు దేవుడు నాకు తెలుసు, అన్నీ తెలుసు నాకు, బైబిల్ అనుకున్నవాడు అక్షరం ఒక్క ప్రశ్న అయితే ఏం అక్షరం ఒక్క రావట్లేదండి. తేడా ఏంటండి? అంటే మనము ఏ ప్రేరణతో నడిపించబడుతున్నాం అనేది కూడా తెలియాలండి ఇక్కడ. అంటే బోధించబడే విషయాలు ఎక్కడ లోపం ఉండదండి. ఇప్పుడు 40 మంది విద్యార్థులు క్లాస్ రూమ్లో ఉంటే టీచర్ అందరిని దృష్టి పెట్టుకొని పాఠం చెప్తారు తప్ప బాగా చదువుకున్న వాళ్ళకి అర్థం కావాలని చెప్పడుగా. చదువుకున్న వాళ్ళు దృష్టి పెట్టుకుంటాడు, చదువు లేని వాళ్ళు కూడా దృష్టి పెట్టుకుంటాడు. అందరు పాస్ అవ్వాలి, అప్పటికే కదా ఆ టీచర్కి పేరు వచ్చేది. ఫలానా క్లాసులో ఫలానా సబ్జెక్ట్ టీచర్ అన్ని 100% వచ్చిందంటే ఆ టీచర్కి ఎంత పేరండి. స్వాతి యొక్క బాధ కూడా ఏంటంటే తను ఎవరికైతే వాక్యం చెబుతున్నాడో అందరూ వినాలి, ఈ సంగతులు తెలుసుకోవాలి, అందరూ ఒకే విశ్వాసం కలిగిన వారుగా దేవుడు ఆశించే ఫలాలు ఫలించాలని సువార్త యొక్క తాపత్రయమే. మరి అందరికీ ఎందుకు ఉండదు ఆ మనసు? మరి టీచర్ చెప్తూనే ఉంటాడు, మిగిలిగాళ్ళు గిలుతూనే ఉంటారు. అనుకోండి, గిలుతారు లేదా? క్లాస్ రూమ్లో మనం ఇలాంటివి చూసుంటాం లేదా, చేసుంటాం లేదా? మనం టీచర్ బాధ అదండి. పిల్లలు ఎక్కడ మిస్ అయిపోతాడో, ఈ పాయింట్ ఎక్కడ మిస్ అయిపోతాడో, ఎగ్జామ్లో వస్తాడు ఎక్కడ మళ్ళీ రాయలేక ఫీల్ అవుతాడో అని ఓ బాధ అండి. ఇక్కడ సువార్తిని బాధ కూడా అదేనండి. సువార్తిని బాధ ఎవరికి తెలియదండి. మనం ఏమనుకుంటామంటే వచ్చేసాం, అయిపోయింది, వెళ్ళిపోయాం అనుకుంటామండి. వచ్చేసి వెళ్ళిపోతే జీవితం ఎలా ఉంటుంది? మరి అభ్యాసం చేయాలా లేదా? తెలిస్తేనే కదా అభ్యాసం చేయగలిగేది. అసలు మన రక్షణ విషయంలో ఎవరెవరు ఏం చేస్తాడో కూడా మనకు అవగాహన లేకపోతే అసలు మన వాళ్ళతో సంబంధం ఎలా కొనసాగిద్దండి? దేవుడు నా విషయంలో సంకల్పించాడు, ఆ విషయం నాకు అవగాహన లేదు, బాప్తిస్మం 40 సంవత్సరాలు అవుతుంది, ఉపయోగం ఏంటండి? ఉపయోగం ఏంటండి? నా విషయంలో యేసు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. ఎవరిని అడుగుతారండి మీరు? తండ్రి ఏం చేస్తాడు, కుమారుడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు, మాకు కొంచెం వాక్యాధారం చెప్పండి బ్రదర్ అంటారు. నేను చెప్తాం మనం అందుకు కొంచెం నేను మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఇట్లా బోర్డు మీద రాసి మరీ చెప్తున్నానండి. మీరు కొంతమంది క్యాచ్ చేస్తున్నారు, కొంతమంది మీ పనిలో మీరు ఉండిపోయారండి. మీ పనిలో మీరు ఉండిపోయారు. దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు ఎలా పిలుస్తున్నాడంటే సువార్త వల్ల తప్ప సమూయేలు పిలిచినట్టుగా దర్శనంలో మళ్ళీ ఇప్పుడు పిలవడండి. ఒకవేళ పిలిస్తే మనకి బైబిల్ అవసరం లేదండి. బైబిల్ లేని ఆ కాలంలో దేవుడు ఆయా కాలంలో ఆయా విధాలుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయండి. కాదు అంటలా. ఎబ్రీ కథ అదే కదా అనేది మొదటి అధ్యాయంలో. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధముల ప్రవక్తల ద్వారా పేదలతో మాట్లాడిన దేవుడు ఈ దినంలో అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడేది పురుషుగా పెట్టాడండి. పాస్ట్ గతించిపోయిందండి. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఎలా పిలుస్తున్నాడు అంటే, ఇదిగో సువార్త ద్వారా మనుషులు ఏం చేస్తున్నాడండి? పిలుస్తున్నాడండి. పిలుపు యొక్క ఉద్దేశం ఏంటండి? ముగించుకుందాం. ఏంటంటే పిలుపు యొక్క ఉద్దేశం? పాయింట్ చివరికి వచ్చేద్దాం. చూడండి, పిలుపు యొక్క ఉద్దేశం ఏంటండి ఈ వచనం ప్రకారంగా అంటే, మీరు ఎలాగో రక్షించబడి. పిలుపు యొక్క ఉద్దేశం ఏంటండి? ఈ పిలుపు యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషులు రక్షించబడాలి. నాకు రక్షించబడటం అనే మాటని ఎలా అర్థం చేసుకోవాలండి? ఏం తెలియని ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక దేవుడి గురించి జ్ఞానం లేని ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి ఎలాగ అర్థం చేసుకోగలడండి? మీరు ఇట్రండి, లోపల రండి, ఇట్రా. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారండి, వదిలేశారు తల్లిదండ్రులు. ఇప్పుడు రక్షణ అనే మాట వాళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్తాం. అది నేను వేసిన చిన్న ప్రశ్న. మీరు ఇలాగ రక్షించబడి అంటున్నాం కదా, అంటే దేవుడు మా సువార్త పిలిచిన, ఎందుకంటే రక్షించబట్టని దేవుడు పిలుస్తున్నాడు. అంటే రక్షణ అనే పదాన్ని ఎలాగ అర్థం చేసుకునే విధంగా ఒక అన్యుడి చెప్తాం. రక్షణ అంటే ఏంటి ఏమండి? అంటే ఒక వ్యక్తి పాప స్థితిలో ఉన్నాడు కాబట్టి పాపికి దేవుడికి సంబంధం ఉండదండి. పాపి ప్రార్థన దేవుడు ఆలకించడండి. పాపి దేవుడికి విరోధిగా బ్రతుకుతున్నాడండి.
పాపి దేవునితో శత్రుత్వం మిగిలించిందండి. ఈ పాపం దేవుడికి మనిషికి అడ్డుగోడగా ఉందండి. అంటే రక్షించబడటం అంటే ఆ పాప బంధకాల నుంచి ఏమవటం అండి. చాలామంది రక్షించబడటం అంటే బాప్తిసం పొందడం అంటారండి. రక్షించబడటం అంటే బాప్తిసం పొందడం కాదండి. రక్షించబడటం అనేది బాప్తిసం అనేది ఎలాంటిదంటే ఒక మార్గం లాంటిదే, రక్షణలో నడిపించడానికి ఒక మార్గం అంతే తప్ప రక్షించబడటం బాప్తిసం కాసమా. రక్షణలో ఏం జరుగుతుందో మనిషికి అవగాహన ఉండాలండి. అంటే పాపం నుంచి ఒక వ్యక్తికి ఏం కలుగుతుందండి, విడుదల కలుగుతుందండి. ఒక వ్యక్తి దేవుడితో శత్రుత్వం ఉంది, దేవుడితో విరోధ భావం ఉంది, ఆ విరోధ భావం ఏమవుతుంది, తొలగిపోతుందండి. ఈ వ్యక్తి పాపం చేసిన వ్యక్తి నశించిన వాడు కాబట్టి నశిస్థితి నుంచి ఎక్కడికి వస్తున్నాడు, ఇప్పుడు ఒక సురక్షితమైన స్థితికి వస్తున్నాడు, రక్షణకరమైన స్థితిలోకి వస్తున్నాడు. అంటే తెలుగులో మనకి రక్షణ అంటే ఒక అపాయకరమైన స్థితి నుంచి తప్పించబడటం అంటాడండి. మనిషి కలిగిన అపాయం ఏంటో అర్థం చేసుకున్నప్పుడు ఆ అపాయకరమైన స్థితి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు, మనిషిని తప్పించడానికి సువార్త ద్వారా పిలుస్తూ ఉన్నాడండి. అప్పుడు పిలిచి మనిషిని ఏం చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు, రక్షించబడిన అన్నాడు. యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలండి. ఇప్పుడు రక్షించబడిన వ్యక్తి ఏం పొందాలంటండి, యేసుక్రీస్తు యొక్క మహిమను. ఒక గొప్ప మాట ఉందండి ఇక్కడ, యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని, మహిమను పొందాలి అని. దీనికి ఎలా అర్థం చేసుకోవచ్చు కిషోర్ బాబు గారు? యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి, దేవుడు మనం రక్షించాడు కదా, సువార్త ద్వారా పిలుచుకున్నాడు, పిలువబడిన వారు విధేయత చూపిస్తే రక్షించాడు. ఎందుకంటే ఇదిగో క్రీస్తు యొక్క మహిమను పొందాలని. అంటే ఎలాగ అర్థం చేసుకోవచ్చు ఆ పదాన్ని? అంటే దేవుడు మహిమపరుస్తున్నాడు మనల్ని. ఎలాగ మహిమపరుస్తున్నాడు? ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, రక్షించబడిన వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడంటే కుమారుగా స్వీకరిస్తున్నాడండి. రోమపత్రిక 8:17లో ఎవరు తోడు వారసుగా చూస్తున్నాడు దేవుడు మనల్ని? క్రీస్తు తోడు వారసుగా చూస్తున్నాడు. ఎవరితో సమానంగా చూస్తున్నాడు ఇప్పుడు దేవుడు మనల్ని? క్రీస్తు తోడు వారసు అంటే క్రీస్తు సమానంగా చూస్తున్నాడే. క్రీస్తుకు దేవుడు ఏ మహిమైతే వాళ్ళని ఇచ్చాడో అదే మహిమతో ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడండి, మహిమపరచాలని కోరుకుంటున్నాడండి. ఇంత గొప్ప మహిమను దేవుడు ఇవ్వాలనుకుంటే రక్షణ ఎవరైనా తృణీకరించేది? పిలిచి ఉద్యోగం ఇస్తానంటే ఎవరు కాదంటారని చదువుకున్న విద్యార్థికి ఎవరు కాదనుకోరండి. కానీ రక్షణ కంటే ఉద్యోగం విలువైంది కాబట్టి రక్షణ కంటే ఉద్యోగాన్ని ఏం చేస్తామని మనం ప్రేమిస్తామండి. ప్రస్తుతం రక్షించబడటం గొప్ప అనుకుంటున్నారా, ఉద్యోగం రావడం గొప్ప అనుకుంటున్నారా? మన పిల్లలకి ఏం నేర్పేవాడిని? ఉద్యోగం కొరకు చదివిస్తున్నామండి. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, ఏదో చేయరా ఏదో చేయరా ఏదో చేయరా ఏదో చేయరా. నువ్వు రక్షించబడాలా, దేవుడి కుమారుడిగా మార్పు చెందాలి, దేవుడి కుటుంబంలో ఒక సభ్యుడిగా, దేవుడి సంఘంలో ఒక పాత్రగా, దేవుడి రాజ్యంలో పౌరుడుగా, దేవుడి మందిరంలో ఒక సజీవమైన రాయిగా నువ్వు మలచబడాలి అనేది ఎంతమంది పిల్లల్లో పెట్టేస్తున్నామండి యవనస్తులకి, మన పిల్లలకి. ఉద్యోగం గొప్పదే, ఉద్యోగం కన్నా ఏది గొప్పదండి? రక్షణ గొప్పదండి. దేవుడు ఏం చేస్తాడు? రక్షించబడిన వ్యక్తి క్రీస్తుతోటి వారసుగా చూస్తున్నాడు. క్రీస్తు యొక్క మహిమని మనకి ఇవ్వాలని దేవుడి యొక్క కోరిక. అంటే క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించడం ఒక పద్ధతి అయితే, క్రీస్తు తోడు వారసులుగా చేసుకుంటున్నాడండి దేవుడు మనల్ని. క్రీస్తుడికి రావటం అనేది పాపంలో ఉన్న వ్యక్తి పాపాంధకాల నుంచి విడుదల పొంది ఏదైతే మహిమను పోగొట్టుకున్నామో తిరిగి ఆ మహిమను దేవుడు క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహిస్తున్నాడండి. అంటే ఈ వచనంలో ఇంకో మాట ఉందండి, ఇంకో మాట ఉంది, అది ఒకటి చెప్పి నేను 15వ వచనం ఒక పేరగా రాసుకుందాం. ఇప్పుడు ఆ మహిమ పొందాలంటే ఏం చేయాలంటే, రక్షించబడిన తర్వాత ఈ రక్షణకరమైన జీవితాన్ని ఏం చేయాలండి? నిలకడగా కొనసాగాలండి. 15వ వచనంలో, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండుడి, మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులు చేపట్టుడి. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం చెప్పండి, కాబట్టి అని చెప్పి. కాబట్టి అంటే ఇగో దేవుడు తన సువార్త ద్వారా మేము పిలుచుకున్నాడు, మేము రక్షించి క్రీస్తు యొక్క మహిమను పొందాలని దేవుడు మేము పిలుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే అక్కడ అంటాడు నిలకడగా ఉండండి. కాబట్టి ఇది 14వ వచనం అనుకుందాం. 15వ వచనంలో కాబట్టి ఏం? కాబట్టి దేవుడు మేము పిలుచుకున్నాడు, కాబట్టి మిమ్మల్ని రక్షించాడు, కాబట్టి క్రీస్తు యొక్క మహిమను మిమ్మల్ని పాలివాడు చేశాడు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? ఏ సువార్త ద్వారా పిలువబడ్డారో,
ఏ ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడో ఆ పిలుపు విషయంలో నిలకడగా ఉండండి అన్నాడండి. కాబట్టి మీరు నిలకడగా ఉండుడి. మా నోటి మాట వలనైనను, 2 మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను, అంటే కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా పౌలు చెప్పారు, అపోస్తులు చెప్పారు, కొన్ని పత్రికలు రాసి సంఘాలకు ఏం చేస్తారండి, ప్రోత్సాహకరమైనటువంటి హెచ్చరికలు చెప్పారండి. నిలకడగా ఉండుడి. ఇంకో విషయం చెప్పాడండి, బోధింపబడిన విధులు చేపట్టుడి అన్నాడండి. బోధించబడిన విధులను చేపట్టుడి. బోధింపబడిన విధులను చేపట్టుడి. ఈ బోధించబడిన విధులకు సంబంధించి 2 విధాలుగా వాళ్ళు బోధించబడ్డారు. ఒకటి నోటి మాట వలన, మా నోటి మాట వలన, మా నోటి మాట. 2 మా పత్రిక వలన. అంటే ఏదో విధంగా ఓ మనిషి దగ్గరికి ఏమొచ్చిందండి, సువార్త వచ్చిందండి. కాబట్టి నువ్వు ఆ సువార్త విన్నావు, అంగీకరించావు, రక్షించబడ్డావు. రక్షించబడిన తర్వాత దేవుడు నీకు ఇవ్వాలనుకుంది ఏంటంటే క్రీస్తు యొక్క మహిమను ఇవ్వాలనుకున్నాడు. మన ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క మహిమను పొందవాలని దేవుడు సువార్త ద్వారా పిలుచుకొని రక్షించాడు. ఇప్పుడు మన పాత్ర ఏంటంటే, ఇప్పుడు దేవుడి పాత్ర ఏమో పిలిచాడు, రక్షించాడు, క్రీస్తు యొక్క మహిమలో మనల్ని ఏం చేశాడండి, పాలువాడిని చేశాడండి. దేవుడు చేయవలసిన విషయంలో లోపం లేదండి, దేవుడు చేశాడండి. ఇప్పుడు మన పాత్ర ఏంటండి, కాబట్టి ఇది ఎవరి పాత్ర అండి, నిలకడగా ఉంటుంది. దేవుడి పనే మన పని మనం చేస్తుంది ఏంటండి. కాబట్టి అంటే నిలకడగా ఉండటానికి ఇంకో పదం చెప్పండి. నిలకడగా ఉండటం, స్థిరంగా ఉండండి. నిలకడకి వ్యతిరేక పదం నిలకడ లేని స్థితి, అస్థిరత. ప్రస్తుతం ఇక్కడ ఎందుకు చెప్పాడండి నిలకడగా ఉండండి అనే మాట? నిలకడ లేని స్థితి, అస్థిరత, వ్యతిరేక పదం స్థిరత, అస్థిరత. అంటే సంఘాల్లో కూడా అప్పట్లో కూడా కొంతమంది నిలకడ లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారండి. అంటే అస్థిరులుగా ఉంటున్నాడు సంఘంలో. అంటే ఎలాగ అస్థిరులుగా ఉంటాం అంటే, ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి క్రమేపీ ఏమైపోతుందండి, ఆసక్తి చల్లారిపోతూ ఉంటుందండి. ప్రారంభంలో అన్నిట్లో చురుగ్గా పాల్గొంటామండి, ప్రతి బైబిల్ తరగతులు అటెండ్ అవుతామండి, సహోదరులు కలుసుకుంటామండి, ప్రేమతో ఒకరికొకరు మాట్లాడుకుంటామండి, ఒకరి విషయంలో ఒకరు అడిగి తెలుసుకుంటామండి, ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటామండి, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటామండి. ప్రారంభంలో చాలా అన్యోన్యంగా ఉంటామండి. మధ్యలో కొన్ని భేదాపడలు వచ్చేస్తాయండి. కొన్ని కారణాల చేత, ప్రతికూల పరిస్థితుల చేత ఏం చేస్తామండి, సంఘానికి కొంచెం దూరంగా ఉంటామండి, కొంచెం అంటున్నట్టుగా ఉంటామండి, కొంచెం దూరంగా ఉంటామండి, సహోదరులతో కలిసి కలవనట్టుగా ఉంటామండి. కలుస్తాం, కలిసి మనపూర్వం కలవలేమండి. నిలకడగా మనం మునుపున్నటువంటి ఆసక్తి ఉండదండి. నెమ్మదిగా ఏమైపోతామండి, కొంచెం దూరం అవుతామండి. కొంతకాలానికి ఏమైపోతుందంటే అసలు పూర్తిగా మానేసేస్తారండి. ఒకరికొకరు మాట్లాడుకోరండి, సహవాసం ఉండదండి, సంఘ కార్యక్రమంలో పాల్గొనరండి. సంఘానికి ఏమైపోతాం, దూరంగా లోకంలో కలిసిపోయి ప్రమాదంలోకి వెళ్ళిపోతారండి. అంటే నిలకడ లేని సత్వం అంత ప్రమాదం అండి. మీరు ఏదో క్యాజువల్ తీసుకోవద్దండి. అంటే నిలకడగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి. బోధించబడిన విధులు చేపట్టుడి అన్నాడండి. అంటే బోధించబడిన విధులు కొన్ని సందర్భాల్లో మనం మిస్యూజ్ చేస్తాం. బోధించబడిన సంగతులను ఏం చేస్తామని అతిక్రమిస్తాం లేదా? ఆదాము బోధించబడిన సంగతులు లోబడ్డాడా, అవిధేయత చూపించాడు. ఇది ఒక మనిషిలో ఉన్నటువంటి సహజమైనటువంటి ఒక దుర్గుణం అండి. మనుషులందరూ కూడా బోధించబడిన విధులకి ఏమవుతున్నామండి. ఇప్పుడు తండ్రి కొడుకు యొక్క క్షేమాన్ని కోరి, తల్లి కొడుకు లేకపోతే కూతురు యొక్క క్షేమాన్ని కోరి, నన్ను అలా వద్దు, ఇలా చేయి, అలా చేయని చెప్తారండి. లోబడతారండి. ఎక్కువ సందర్భాల్లో ఏమవుతారండి, విధేయత చూపిస్తారండి. నువ్వు చెప్పేది ఏంది అంటారండి. అంటే బోధించబడిన సంగతులకు విధేయులై ఉండటం మనకి దీవెనండి. ఇది 2 మనం చేయాల్సింది. నిలకడగా ఉండకపోతే ఏమైద్ది, రక్షణ పోగొట్టుకుంటామండి. బోధించబడిన విధులకు మనం లోబడకపోతే, దాన్ని గట్టిగా పట్టుకోపోతే ఏమైపోతామండి, మార్గం తప్పిపోతామండి, పాపంలో పడిపోతామండి, నాశనం అయిపోతామండి. ఇది మనకు సంబంధించిందండి. ఇప్పుడు ఏమి రాసుకోవచ్చు అండి, ఇక్కడ ఏమి హెచ్చరిక ఇచ్చాడు పౌలు 14-15 వచనాల్లో. నిలకడగా ఉండే హెచ్చరిక అండి. అంటే నేను 2 రాసుకున్నాను. ఏం రాశానంటే,
రక్షించబడిన తెస్సలోనికీయులను నిలకడగా ఉండమని చెప్పుట, బోధింపబడిన వీధులను చేపట్టమని చెప్పుట. పెద్ద అయిపోద్దేమో, కొంచెం కుదించి రాసుకోండి. లేకపోతే మీరు రక్షించబడిన తెస్సలోనికీయులను నిలకడగా ఉండుడని మరియు బోధించబడిన విధులను చేపట్టుటను గురించి 2 విషయాలు చెప్పాడండి. అంటే వాస్తవానికి ఈ 2వ అధ్యాయం 13 నుంచి 3వ అధ్యాయం 15 వరకు కూడాను 3:15 వరకు కూడాను కొన్ని హెచ్చరికలు చెప్పాడు, వారిని ప్రోత్సహించే మాటలు చెప్పాడండి. హెచ్చరికలు ఉన్నాయి, దీంట్లో ప్రోత్సాహకరమైన మాటలు ఉన్నాయండి. హెచ్చరికలు అండ్ ప్రోత్సాహకర మాటలు. అంటే మనం చదువుతున్నప్పుడు ఇదేమో ఇగో దేవుడు మేము పిలిచాడంటే వాళ్ళకి ఎలా ఉండిద్దండి, ప్రోత్సాహకరమైన మాట అండి. ఇదేమో ఇగో నిలకడగా ఉండడానికి కొద్దిగా హెచ్చరిక అండి. మీరు రాసుకుంటే నేను కొంచెం ఇక్కడ ఇక్కడ అవుతాను. నేను కొంచెం ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను అండి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఉన్నారా అమ్మా? ఓకేనా? అంటే ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చాడంటే, నేను దేవుడు పిలుస్తున్నాడు అనుకున్నాం కదా, దేవుడు మా సువార్త మనం పిలుస్తున్నాడు అనుకున్నాం కదా. మీ దగ్గరికి వచ్చి ఒక సువార్త వాక్యం చెప్పాడు. అది ఎవరు మాట్లాడండి? ఎవరు పిలిచారండి? ఎవరు ఆహ్వానం అందిస్తున్నాడండి? నిజంగా ఆ కాన్సెప్ట్తో సువార్తని చూస్తాం మనం. చూడమండి అలాగే మీ దగ్గరికి మాసిపోయిన గడ్డ వేసుకొని అరిగిపోయిన చెప్పులు వేసుకొని పెద్ద విద్యావంతుడు కాదు, ఎలా చూస్తారండి ఆయన మీ దగ్గరకు వస్తే? ఆయన దేవుడి మాటలు తెచ్చింది, కానీ ఎలా స్వీకరిస్తారు? అసలు చేర్చుకుంటారండి? అంటే మనిషి వస్త్రాన్ని బట్టి కూడా మనం ఏం చేస్తామండి, సువార్తకి గౌరవిస్తామండి. కొంచెం ఎర్రగా ఉన్నాడు, క్లాస్గా ఉన్నాడు, చుట్టూ బూడు వేసుకున్నాడు, నల్లకళ్ళద్దలు పెట్టుకుని మీ దగ్గరకు వచ్చాడు, ఎలా స్వీకరిస్తారండి? గొప్పగా స్వీకరిస్తారండి. కొంచెం మాట్లాడటం కూడా సరిగ్గా రావట్లేదండి. చూడటానికేమో పెద్ద విద్యావంతుడు కూడా కాదండి, చాలా పేదోడండి. ఆయన ఎలా చూస్తారు? కొంచెం మాటగారి, బాగా హుందాగా ఉన్నాడు చూడటానికి. ఈయన ఎలా చూస్తారండి? ఎవరిని చేర్చుకుంటారండి? ఆ హుందా ఉన్నామంటే మాటగారిని చేర్చుకుంటామండి. ప్రస్తుతం లోకంలో సువార్తికని ఎలా చూస్తారంటే, భౌతికమైన కాన్సెప్ట్తో సువార్తికని చూస్తారండి. నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, రంగు తక్కువైనా, లేకపోతే కొంచెం విద్యలో వాళ్ళకన్నా తక్కువ స్థాయి అయినా వీళ్ళు ఎలా చూడరండి? సువార్తిగా చూడరండి. కానీ పౌలు అంటాడు, మీరు 2 కొరింథీ 5 చదివితే మేము రాయవారులు అంటాడండి. ఎవరి పక్షాన వచ్చారండి? రాయవారు తీసుకొని దేవుడి పక్షాన వచ్చారండి. దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు అన్నాడండి. దేవుడు ఏం చేస్తున్నాడండి? వేడుకుంటున్నాడండి అపోస్తలుల ద్వారా. ఎందుకు? శత్రుత్వం ఏర్పడింది మీకు నాకు. పాపం ఏం చేస్తుందంటే మీకు నాకు శత్రుత్వం మిగిలించింది, విరోధ భావం ఉంది మీ మధ్య. నాతో మీరు సహవాసం చేయలేరు ఆ విరోధ భావంతో. కాబట్టి ఆ విరోధ భావం తొలగించుకోండి. మీ దగ్గర నా రాయబారి పంపిస్తున్నాను, ఆ రాయబారి యొక్క ఆహ్వానాన్ని మీరు లక్ష్య పెట్టండి అని దేవుడు సువార్త ద్వారా ఏం చేస్తున్నాడు? మనుషుల్ని పిలుస్తున్నాడండి. ఇప్పుడు మనుషుల దగ్గర సువార్త వస్తుంది, మనుషులు రక్షించబడటానికి ఎవరు మాటలుగా చూస్తున్నారండి? అవి
దేవుని మాటగా చూస్తే రక్షించబడతారండి. మనం దేవుని మాటగా చూడవండి, దేవుని మాటగా మనం వాటిని పట్టించుకోవండి, దేవుడి యొక్క ఆహ్వానం కూడా మనం ఆలోచించమండి. అది మనిషి మాటగా చూస్తాం. చెప్పిన ఆయన మనం నచ్చితే ఓకే, నచ్చపోతే ఆయన ఎంత చెప్తాడని ఏం చేస్తామండి, తోసిపడేస్తామండి. లోకంలో చాలామంది కూడాను దేవుడు తన సందేశాన్ని సువార్త ద్వారా నేను మానవుల దగ్గర తీసుకొస్తుంటే, అపోస్తుల బోధ ద్వారా మనుషులు హృదయాలు తాగుతూ ఉంటే మనుషులు దాన్ని ఏం చేయట్లేదండి, లక్ష్య పెట్టట్లేదండి. అందుకే వాళ్ళ ఆత్మ ఇంకా నశింపుకు లోనే చేసుకుంటున్నారండి. రెండు, మనం వాక్యం తర్వాత రక్షించబడిన తర్వాత నిలకడగా ఉండటం అనేది చాలా చాలా గొప్ప సంగతి అండి. మనలో నిలకడత్వం ఉండట్లేదండి. ఏమో ఒకసారి మీరే ప్రశ్న వేసుకోండి. నేను రక్షించబడ్డాను, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి స్థిరత్వం ఇప్పుడు బాప్తిస్మం ముందు ఎన్ని సంవత్సరాలు అయింది, నిలకడగా ఉన్నానా అంటే స్థిరంగా ఉన్నానా, అస్థిరంగా ఉన్నానా, నిలకడ లేని స్థితిలో ఉన్నానా? స్థిరంగా ఉంటే నా విశ్వాసం ప్రాపర్గా కొనసాగుతున్నట్టండి. స్థిరంగా లేకపోతే మాత్రం విశ్వాసం ఏదో డ్యామేజ్ వచ్చిందండి, ఏదో తేడా వచ్చిందండి. ఆ తేడాని ఏం చేయాలండి, కొంచెం సరి చేసుకోవాలండి. అందుకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడండి మనకి. ఒకవేళ అర్థం కాకపోతే నా విశ్వాసం ఎక్కడ లోపం కలుగుతుందో, నేను ఎక్కడ బలహీన అయిపోతున్నానో, కొంచెం వాక్యం తెలిసిన సహోదరి యొక్క సలహా తీసుకోవాలండి. బ్రదరు, నేను ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి లేదు నాకు, ఒకప్పుడు ఉన్నటువంటి ఆత్మీయ తీవ్రత నాలో లేదు, నేను మరి బలహీనలు అయిపోతున్నాను, ఎందుకు బలహీన అయిపోతున్నా నాకు అర్థం కావట్లేదు, కొద్దిగా సలహా ఏమండి అని వాక్యం తెలిసినటువంటి సహోదరు సలహా కూడా తీసుకోవటం ఉత్తమం అండి. ఒక సహోదరికి ఇలానే ఒక ప్రశ్న ఎదురైందండి. ఏంటంటే అది, నేను ఒకరి జీవితం చూసి నేను మారానండి, ఎందుకంటే వాళ్ళు పూర్వం కంటే కూడాను ఇప్పుడు చాలా రక్షించబడిన తర్వాత అంటే ఇలా బ్రతకాలని వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను, వాళ్ళే ఇలా మార్గం తప్పిపోతున్నా నేను చూసి తట్టుకోలేకపోతున్నా అంటారండి. ఇప్పుడు ఒక వ్యక్తి సత్యంలో లేనప్పుడు సత్యం తెలిసిందండి వాళ్ళకి, సత్యం తెలిసిన తర్వాత చాలా యాక్టివ్గా ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళ సమీప బంధువులు ఎవరో స్నేహితులు రక్త సంబంధికులు చూస్తారు కదండి విశ్వాస జీవితంలో ఇది కొనసాగుతున్న జీవితాన్ని చూసి జీవితాన్ని ఆకర్షితనే వచ్చారండి. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలండి, వచ్చిన వారికి ఇంకా బలంగా మాదిరి చూపించాలండి. వీళ్ళు మళ్ళీ బలహీనలు అయిపోతుంటే వీళ్ళు నిలబడతారు, వీళ్ళు కూడా పడిపోతారు. ఇలాంటి సంఘటనలు ప్రస్తుతం ఎక్కువ క్రీస్తు యొక్క సంఘాల్లో చోటు చేసుకుంటున్నాయండి. అంటే ప్రారంభంలో చాలా విశ్వాసంగా ఉంటామండి, చాలా భక్తిగా ఉంటామండి, చాలా నిష్ఠగా ఉంటామండి. మరి ఆ భక్తి, ఆ నిష్ఠ, ఆ తీవ్రత, ఆ ఆసక్తి ఏమైపోతుందండి, రోజులు సంవత్సరాలు గడుస్తున్నది కొద్ది, వయసు ఉడిపోతుంది, భక్తి కూడా ఉడిపోవాలా, శరీరంలో సత్తు తగ్గిపోతుంది, భక్తులు కూడా సత్తు పోగొట్టుకోవాలా. సత్తు పెరిగిందండి విశ్వాసులకి. మా బాహ్య పురుషుడు కృషించున్నాను, నా ఆంతర్య పురుషుడు దినదినము ఏం చేయబోతున్నా అంటాడు పౌలు, నూతన పరచబడుతున్నాను. నూతనత్వం దేంట్లో రావాలి, ఈ దేహ సౌందర్యంలోనా? దేహ సౌందర్యం కాదండి, మట్టిలోకి వెళ్ళే దాని గురించి పౌల్లో చింత లేదండి, చీకు లేదండి, వేదం లేదండి. అయ్యో ఈ శరీరం ముత్తలు పడుతుంది, అయ్యో దుష్టి తగ్గిందే, అయ్యో ఈ చర్మం కుషించిపోతుంది, దీని విషయంలో పౌలకి ఏమీ ఆందోళన లేదండి, చీకు చింత లేదండి. ధైర్యంగా చెప్పుకుంటున్నాను, ఆనందంగా చెప్తున్నాను. మా బాహ్య పురుషుడు కుషించున్నాను, ఆంతర్య పురుషుడు ఉన్నాడు, ఆంతర్య పురుషుడు ఆత్మ దినదినం ఏమవుతున్నాడు, నూతన పరచబడుచున్నాడు. అంటే మనం ఫోకస్ ఆత్మీయ జీవితం మీద ఉంటే మనం నిలకడగా ఉంటామండి. ఇంక దేని మీద వెళ్ళిపోయినా సరే మనం ఆత్మీయ జీవితం నుంచి ఏమైపోతామండి, తొలగిపోతామండి. ఇంకొక 2 వచనాలు ఉన్నాయి, అది చెప్పుకొని ఈ అధ్యాయం ముగించుకొని వెళ్ళిపోదాం. పర్లేదు కదండి, ఒక 2 వచనాలు ఉన్నాయా, చదువుకుందండి, ముగిద్దామండి. ఏమండి మాట కూడా రావట్లేదు, ఇందాక దాకా కళ్ళు పని చేయలేదు, ఇప్పుడు డోర్ కూడా పని చేయట్లేదా? ఇందాక కళ్ళు పని చేయలేదండి చాలామంది, కళ్ళు ఎట్టుపోతుంది ఇట్లా, మళ్ళీ నేనేమంటారో భయపడుతున్నారో. ఇంకొక 2 వచనాలు ఉన్నాయండి, అవి కూడా చెప్పేసి ముగించుకుందాం. అంటే తెస్సలోనిక పట్ల పౌలుకు కనబరిచిన ఆశ ఏందండి, అంటే ఒక సువార్తికి సంఘం పట్ల ఉండే ఆశ అండి. ఆయన చెప్తున్నాడు చూడండి, ఏం చెప్తున్నాడు అది చెప్పి ముగించుకుందాం. మన ప్రభువుని యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణీయు శుభనిరీక్షణీయు
అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. పౌలుకున్నటువంటి ఆశ ఏంటండి? దేవుడు మనకు అనుగ్రహించిన అన్నాడండి. ఏం అనుగ్రహించాడంటే అండి అక్కడ ముందు రాసుకుందాం, లేకపోతే అక్కడ తెస్సలోనిక పట్ల పౌలుకున్న ఆశ 16-15 వచనాల్లో 16-17 వచనాల్లో పౌలుకు తెస్సలోనికేల పట్ల కలిగిన ఆశ కలిగిన అనే మాట కంటే కనపరిచిన అని అందామండి. కనపరిచిన, వాళ్ళ పట్ల కనపరిచిన అక్కడ ఏమంటాడంటే దేవుడు మనకు అనుగ్రహించడు. 2 విషయాలు చెప్పాడు. నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ అన్నాడండి. దేవుడు మనకు అనుగ్రహించను. దేవుడు మనకు అనుగ్రహించను. ఏమనుగ్రహించాడంటండి రక్షించబడిన వారికి అంటే? నిత్యమైన ఆదరణ అన్నాడండి. నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన అన్నాడండి. 1 నిత్యమైన ఆదరణ, 2 శుభ నిరీక్షణ. అంటే దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మనకి ఎప్పుడు ఏం కలుగు చేస్తాడండి? ఆదరణ కలుగు చేస్తాడండి. శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటే, ఏదైనా కష్టంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రార్థనలో ఏం చేస్తాడండి? మనకి కొంచెం మనసుకి ఆదరణ కలుగు చేస్తాడండి. అంటే మన పొరపాటు ఏంటంటే ప్రార్థన అంటే కొంచెం ఏదైనా బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేయమండి. ఎవరైనా మనకి ఏదన్నా నష్టం చేసిరని తెలిసినప్పుడు బాధపడుతూ మనోవేదన గురవుతాం తప్ప మోకాళ్ళను ప్రార్థన చేసుకోమండి. దేవుడు ప్రార్థనకి ఏం చేస్తాడంటే సమాధానం కలుగు చేస్తాడు, ఆదరణ కలుగు చేస్తాడండి. శుభ నిరీక్షణ ఇది చెప్పి ఎందుకంటండి 2 కారణాలు చెప్పాడండి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి, అంటే ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించాడు, మనలను కూడా ప్రేమించాడండి. ఎందుకు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి అంటే మనకి ఆదరణ అనుగ్రహించాడు, నిత్యమైన ఆదరణ అనుగ్రహించాడు, శుభ నిరీక్షణ కలుగు చేశాడు. ఇవి ఎందుకు అనుగ్రహించాడంటే మనల్ని ప్రేమించి, యేసుక్రీస్తుని ప్రేమించి. 2 కారణాలు చెప్పాడండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆదరించి స్థిరపరచుగాకని ఒక కంక్లూజన్ చెప్పాడండి ముగింపుగా. అలాంటి దేవుడు మీ హృదయములను ఆదరించి మీ సత్కార్యములు యందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. దేవుడు మిమ్మల్ని ఆదరించి స్థిరపరచునుగాక. దేవుడు చేసేది ఇది కూడా. దేవుడు మిమ్మును ఆదరించి స్థిరపరచునుగాక. స్థిరపరచునుగాక. అప్పుడు ఏ విషయాలు చెప్పాడు? ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడండి. పదిహేడవ వచనంలో దేవుడు మీ హృదయములను ఆదరించి అన్నాడండి. 2 ప్రతి సత్కార్యమందును అన్నాడండి. 3 ప్రతి సద్వాక్యమందును
ఆదరించి స్థిరపరచును అన్నాడండి. ఏ విషయంలో ఆదరించాలి అక్కడ? వేటిని అన్నాడు అంటే మీ హృదయములను ఆదరించి అన్నాడండి. హృదయములను ఆదరించి దేంట్లో స్థిరపరచబడాలి? స్థిరపరచున్నాడు అక్కడ ప్రతి సద్వాక్యమందును సత్కార్యమందును సద్వాక్యమందును ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందు తెస్సలోనికీయులను ఏం చేయాలంటే అండి, పౌలుకున్న ఆశ ఏంటండి? దేవుడు మిమ్మల్ని ఆదరించి స్థిరపరచును గాక. ఏ విషయంలో ఆదరించాలి? వాళ్ళ హృదయాన్ని ఆదరించాలి. అంటే హృదయాన్ని ఎప్పుడు ఆదరించాలి అండి? ఎప్పుడు ఒక హృదయానికి ఆదరణ కలగాలి. కొంచెం ఏదైనా దుఃఖంలో ఉన్నప్పుడు, ఏదన్నా ప్రతికూల పరిస్థితి ఉన్నప్పుడు హృదయం భారంగా ఉండిద్దండి. కొంచెం నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు ఏదైనా ఒక మాట మనిషి యొక్క హృదయాన్ని ఏం చేస్తా అంటే ఆదరణ కలుగు చేస్తాయి. అది దేవుని వాక్యం కాబట్టి, దేవుని మాట కాబట్టి మనుషుల హృదయాన్ని ఏం చేస్తాయి? ఆదరణ కలుగు చేస్తాయి. స్థిరపరచును గాక. ఏ విషయంలో స్థిరంగా ఉండాలి? స్థిరపరచాలి అంటే ప్రతి సత్కార్య విషయంలో. దేవుడు మన నూతన సృష్టిగా చేస్తుంది అందుకొరకే కాబట్టి ప్రతి సద్వాక్యం అందును మంచి వాక్యం విషయంలో కూడా ఎలా ఉండాలి? క్రైస్తవులు స్థిరపరచును గాక. దేవుడు వారిని స్థిరపరచాలి. సత్కార్యంలో స్థిరంగా ఉండాలి, సద్వాక్యంలో స్థిరంగా ఉండాలి. అది పౌలుకున్నటువంటి ఆకాంక్ష అండి తెస్సలోనికీయుల విషయంలో. ఈ రెండు దేవుడు చేసేవి. దేవుడు అనుగ్రహించి చెప్పాడు, అలాగనే దేవుడు వాళ్ళని ఆదరించి స్థిరపరిచేవి విషయాలు చెప్పాడు. ఇది దేవుడి కోణంలో చేసేది, ఇది మనం చేసేది, ఇది దేవుడు చేసేది. ఇది కూడా దేవుడు చేసిన దాన్ని బట్టి పౌలు దేవుడికి ఏం చేస్తాడు? కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాడండి. అంటే వీటిలో ఇది మాత్రం ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనుషులను తప్పించినప్పుడు నిలకడగా ఏం చేయాలండి? విశ్వాసాన్ని కొనసాగించడం, నిలకడగా ఉండాలి. బోధించబడిన విధులు గట్టిగా చేపట్టాలండి. లూజ్గా పట్టుకోకూడదండి వాక్యాన్ని. మనం కల్పించబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు ఏం చేయబడకూడదండి, కొట్టుకొని పోకూడదండి. ఎవరో వచ్చి ఇది కూడా మనం చేయొచ్చు తప్పే లేదంటే మనం ఏం చేయాలండి? ఈ బోధించబడిన విషయాలు గట్టిగా చేపడితే మనం ధైర్యంగా వాళ్ళకి చెప్తామండి. అలా కాదండి, వాక్యం చెప్తుంది ఇలాగనే చేయాలని ఖచ్చితంగా మనం చెప్తాం. లేకపోతే ఏం చేస్తాం? అది ఇది ఒకటేనని జారిపోతామండి. రైట్. అంటే 3:15 వరకు హెచ్చరికలు చెప్పాడు, కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాడు. నేను 2వ అధ్యాయము ముగిస్తాను. 3వ అధ్యాయం తర్వాత వచ్చే నెలలో చదువుకుందామండి. అంటే ప్రధానమైనటువంటి విషయం 2వ అధ్యాయం కనబడేది ఏంటంటే ప్రభు రాకడ గతించిందని కొంతమంది చెప్తున్నప్పుడు, రాకడ గతించిందని మీతో ఎవరైనా చెప్పినా సరే నోటి మాట ద్వారా వచ్చినా నమ్మొద్దు, పత్రిక వలన వచ్చినా నమ్మొద్దు, మేము చెప్పినా నమ్మొద్దు. ఎందుకంటే రాకడ సంభవించాలంటే రాకడ కంటే ముందే ఏం చేయాలి? 2 విషయాలు జరగాలి. భ్రష్టత్వం సంభవించాలి, నాశనపాత్రుడు పాపురుషుడు బయలుపరచబడాలి. భ్రష్టత్వం జరిగింది, నాశనపాత్రుడు పాపురుషుడు బయలుపరచబడ్డాడు. అంటే ఇప్పుడు రాకడ సంభవించింది అనడానికి ఇంకా ఎదురు చూడాల్సినటువంటి దాన్ని ఏమంటారంటే ఇంక సంభవించాల్సింది ఏం లేదండి. ప్రభు రాకడ ఆలస్యం, అది ఏ క్షణమో తెలియదు కాబట్టి వాళ్ళు సత్యానికి ఏం చేశారు? లోబడి వచ్చారు కాబట్టి, ఆ సత్యమందు దేవుడు వారిని రక్షించాడు కాబట్టి సత్యం ద్వారా వాళ్ళు ఏం చేయాలండి? నిలకడగా ఉండాలండి. రాకడ సిద్ధపడే వాళ్ళు ఏం చేయాలండి? నిలకడగా ఉండాలి. బోధించబడిన విధులు గట్టిగా ఏం చేయాలండి? స్థిరంగా ఉండాలని. కాబట్టి తెస్సలోనికీయుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే దేవుడు అనుగ్రహించాడు, నిత్యమైన ఆదరణ ఇచ్చాడు, శుభ నిరీక్షణ కలుగు చేశాడు కాబట్టి మిమ్మల్ని ప్రేమించి, ప్రభుని ప్రేమించి మిమ్మల్ని ఆదరించి స్థిరపరచును గాక అనే విషయాన్ని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడండి. తర్వాత కొన్ని హెచ్చరికలు చెప్పాడండి. నా కొరకు ప్రార్థన చేయండి అంటాడు. తర్వాత కొంతమందికి దూరం ఉండాలి. కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంటే విశ్వాసంలో కొనసాగే వాళ్ళు ఏదో చెప్పుడు మాటల వల్ల లోక సంబంధంగా నడుచుకుంటున్నారండి. వాళ్ళకి ఏం చేయాలి? బుద్ధి చెప్పాలండి, హెచ్చరించాలండి. ఆ విషయాలు చెప్తాడు కొన్ని హెచ్చరికలు. అది తర్వాత చదువుకుందాం. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. మీ సమయం ఈరోజు కొంచెం ఆరాధనలో ఉదయం పెందరకడే మీరు బయలుదేరి వచ్చి ఇప్పటి వరకు కూర్చున్నారు. అంటే మనకు ఒకటి అలవాటు అండి, ఏంటంటే అది ఆరాధన ఒకటైతేనేమో ప్రశాంతంగా చేసుకుని వెళ్ళిపోతాం.
ఫుల్ డే క్లాస్ అంటే ఎక్కువ మంది కూర్చోవటం కష్టమండి. అందుకే మనం ఫుల్ డే క్లాసులకి అలవాటు కాలా, ఇంకా మన బాడీలు సహకరించట్లా. కొన్ని చోట్లకి వెళ్తే ఫుల్ డే క్లాసులకి వాళ్ళకి అలవాటు అండి బాగా. వాళ్ళు 10 నుంచి 5 వరకు కూర్చుంటారండి, 4:30, 5 వరకు కూర్చుంటారండి. అంటే మన ప్రాంతంలో అలా అలవాటు ఉండదండి. మనం ఇంచుమించుగా 11 సంవత్సరాల నుంచి ఇలాగనే స్టార్ట్ చేసి నెమ్మదిగా కొనసాగిస్తున్నామండి. ఎవరు వచ్చినా రాకపోయినా కొంచెం వాక్యం దొరికిద్ది, వాక్యం నేర్చుకుందాం, ఆత్మీయ బలపడదాం అనుకున్నప్పుడు ఈ దేహాన్ని కొన్ని సందర్భాలు ఏం చేయాలండి, నలుగొట్టుకోవాలండి, దాన్ని లోపరుచుకోవాలండి. సహకరించదు రోజంతా కూర్చోటం, ఏడ కూర్చుంటాం. మన బాడీ కండిషన్ బట్టి మనకి అలసత్వం ఏర్పడుద్దండి, మనం బలహీన పడతామండి, కష్టమండి. అయినా సరే కొంచెం ఓపిక తెచ్చుకొని దేవుడి కొరకే కదా మనం కేటాయిస్తుంది, దేవుడి వాక్యం కొరకే కదా మనం ఈరోజు కేటాయించుకుంది అని కొంచెం మనం ప్రేరేపించుకొని వినటం అనేది ప్రాక్టీస్ చేయాలండి. అలాగే మీరు అంటే ఈ విషయాలు మీలో కొంతమందికి అవసరం లేకపోవచ్చు, కానీ కొంతమందికి అవసరం అని నేను చెప్తున్నానండి. కొంతమందికి అవసరం ఆ విషయాలు. ఒకవేళ మీరు ఎవరైనా సువార్తను ప్రకటించే మనసు ఉంటే, ఏదండి ఇది, ఎవరి మాటలు తీసుకెళ్తున్నానండి, మీరు దేవుడి మాటలు తీసుకెళ్తున్నాను అనే అవగాహన ఉండాలండి. దేవుడి మాటలు చెప్తున్నాను, దేవుడి మాటకు అర్థం చెప్పడానికి దేవుడు నన్ను నియమించుకున్నాడనే గొప్ప పనిలో నేను పాలువాడు అవుతున్నాననే ఆ ఆలోచన ఉండాలండి. ఆ పనిని గౌరవిస్తూ ఉన్నప్పుడు ఆ పనిని సోమలుగా నిష్ఫలుగా చేయమని బాధ్యతగా చేస్తామని మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ సోదరులు సమయిస్తున్నాను. క్లాస్ 2 2